గీ నడమ ఏమైందో ఏమో గాని షానొద్దుల సంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కనబడతనే లేడు. పడరాని పార్టీ లెవెల్ కష్టమంటే బుసుమన్నట్టే లేస్తాడు. కానీ గీ నడమ ఎగస్ పార్టీ వాళ్ళు ఎన్ని అన్నా అట్లనే ఉంటుండు కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ఏమై ఉండొచ్చునో అగ్గ అంటనే ఉన్నా ఎదురుగానే కూర్చుండు వెంకటరెడ్డి సారు. మందలిద్దాం పార్రి. సార్ నమస్తే సార్, ఎట్లున్నారు? ఏమైనా చెప్పాలనా సార్? పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండే మనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దిగుతుంది తప్ప నోళ్ళెక్క పడుతుంది కేటీఆర్ని. అది ఇన్నరా గారు లేదు పేరెనక సారు లేదు. నోటికి ఎంత వస్తే అంతే చాపిచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. కేసీఆర్ కొడుకు కాబట్టి నిన్ను అందరు గుర్తుపడుతున్నారు, లేకుంటే నిన్నెవరు దేకురు, నువ్వెవరికి తెలిసేటో నువ్వు ఉండే అన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ సారి మీదికి పండ్లు పటపట అని కోరికిండు. అంతేకాదు గంతగానం ముఖం చూడకుంటేందుకు మాట్లాడుతురు సారు అని అడిగితే ఇక ఏమంటుండో ఈయనోలి. ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు నీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి అలా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే అది సంగతి. అందుకనే గట్టిగానే నారాజు అయినట్టున్నాడు మంత్రి సారు. మేం కాదు గీ 3-4 నెలల్లో మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది, యాది పెట్టుకో కేటీఆర్ అన్నట్టే మాటల బాణాలు వేసిండు. అంతేకాదు ఇక వచ్చే 3-4 నెలల్లో కారు పార్టీలో మిగిలేది అలా ఇంటి లేనాట, ఇంకెవరు ఉండరాట. ఇది నేనంటున్న మాట కాదు, మంత్రి సారే చెప్తుండే నోరి. ఇక మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళా సార్ ఆ మాట మాట్లాడితే నేను భూమి ఇచ్చి కట్టని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను మళ్ళా మీరు మాట్లాడితే. నేను తలుచుకుంటే ఇప్పటికే మీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం, వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం. అని నీలాగా లేదనుకుంటే వాళ్ళు 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. ఇగో ఇట్ట కేటీఆర్ సార్ మీదికి కారాలు మీడియాలు గట్టినే నూరిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. నీకు దమ్ముంటే పార్టీని ముట్టుకొని చూడు అన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు. ఇగో ఇట్ట ఇప్పుడు పార్లమెంటు ఓట్ల ముంగట షెయి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ యాన్నో ఒకడ లొల్లి పుడుతూనే ఉన్నది. నిప్పు రాజేసుకున్నట్టే ఒకరి మీదికొకరు పొగ చూపుకుంటున్నారు. 2 పార్టీలకు ఎట్టనో అట్ట పొట్టు లొల్లి నడుస్తూనే ఉన్నది. చూడాలా మరికి పంచాది ఓట్ల నాటికెల్లా ఇంకెంత దూరం పోతుందో అనేటిదిగా.